హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఈ వీడియోలో మీకు ఇట్లాంటి టైంలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా కాదా? సో ఇప్పుడు వార్ లైక్ సిచ్యువేషన్ నడుస్తుంది. సింధూర్ అటాక్ జరిగింది నిన్న రాత్రి. సో ఇప్పుడు రైట్ నౌ ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆర్టికల్లో ఏమన్నాడంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ రిమైన్ లార్జ్లీ అన్ఎఫెక్టెడ్. సో ఆఫ్టర్ మిలిటరీ స్ట్రైక్స్ జరిగిన తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెద్ద చేంజెస్ ఏం రాలేవు. జనరల్గా ఏదన్నా వార్ లాంటి సిచ్యువేషన్ జరిగితే పెద్ద ఫాల్ అనేది వస్తుంది మార్కెట్లో. బట్ ఇవాళ చూసుకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కానీ వన్ గోల్లో రికవరీ అయిపోయింది అండ్ దెన్ తర్వాత సైడ్ వేస్ అయింది. ఓవరాల్గా పాజిటివ్లోనే క్లోజ్ అయింది. సో సెన్సెస్ రోజ్ బై 0.13%, గెయినింగ్ 106 పాయింట్స్ అండ్ నిఫ్టీ రోజ్ బై 0.14% అండ్ 34 పాయింట్స్ గెయిన్ అయిందని చెప్తున్నాడు. సో క్లోజింగ్ ఎట్ 24,400. సో అంటే వార్ వల్ల ఇండియన్ రూపీ అనేది కాస్త డిప్రిషియేట్ అయింది, సమ్ 40 పైసా అరౌండ్. సో ఇవాళ టాప్ గెయినర్స్ చూసుకుంటే టాటా మోటార్స్ దగ్గర దగ్గర 5% గెయిన్ అయింది. సో జనరల్గా మీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఈరోజు కాస్త 105, అంటే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 105 రూపీస్ ఇవాళ మీరు విత్డ్రా చేయవచ్చు. సో అట్లా ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 500 రూపాయలు ప్రాఫిట్ ఉండే. ఒక 1 ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే ఒక 5,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుండే. సో ఏంటంటే ఇట్లాంటి వార్ లైక్ సిచ్యువేషన్లో కూడా టాటా మోటార్స్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుంది. నేను ఏమంటున్నా అంటే టాటా మోటార్స్ అనేది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది. సో ఇట్లాంటి వాటిలలో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. సో అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ చూసుకుంటే 2%, శ్రీరామ్ ఫైనాన్స్ చూసుకుంటే 2%, జియో ఫైనాన్స్ చూసుకుంటే 2%, ఎటర్నల్ ఇది చూసుకుంటే 1.8%, మహేంద్ర అండ్ మహేంద్ర చూసుకుంటే 1.6%. సో ఇవన్నీ వార్ లైక్ సిచ్యువేషన్స్లో కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే సో ఇవన్నీ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్. సో ఈ టాప్ 10 ఇవైతే ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసిన లిస్ట్ మీకు పెడతాను. సో ఫస్ట్ టాటా మోటార్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్, జియో ఫైనాన్స్, ఎటర్నల్, M&M, కోల్ ఇండియా, అదాని పోర్ట్స్, టైటాన్ కంపెనీ, విప్రో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో ఇట్లాంటి కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో బేసికల్గా మీరు చూసుకోవాలి అంటే ఎంత బడ్జెట్ ఉంది. సపోజ్ మీ దగ్గర 10,000 ఉన్నాయి అనుకో, బజాజ్ ఫినాన్స్లో ఒకటే స్టాక్ కొనవచ్చు మీరు. అదే టాటా మోటార్స్లో అయితే దగ్గర దగ్గర ఒక 15 దాకా స్టాక్స్ కొనవచ్చు. సో ఒక మోర్ దెన్ ఒక 10,000 లైక్ 1 ల్యాక్ రూపీస్ ఉన్నాయి అనుకో, మీరు ఒక బకెట్ తయారు చేసుకోవచ్చు. అంటే టాటా మోటార్స్లో కొన్ని షేర్స్, బజాజ్ ఫైనాన్స్లో కొన్ని షేర్స్, శ్రీరామ్ ఫైనాన్స్లో కొన్ని షేర్స్, జియో ఫైనాన్స్లో కొన్ని షేర్స్, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఒక 1 ల్యాక్ ఉన్నాయనుకో, 20,000 డివైడ్ చేస్తూ ఒక 5 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో దట్ ఒకవేళ ఒక స్టాక్ అవుట్ పర్ఫామ్ ఒకవేళ లాస్లో వచ్చినా కూడా ఇంకో స్టాక్ ప్రాఫిట్లో ఎండ్ అప్ అవుతుంది. సో దట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో రైట్ నౌ మార్కెట్ చూసుకుంటే పాజిటివ్గానే క్లోజ్ అయింది. వార్ లైక్ సిచ్యువేషన్లో కూడా ఎంత పాజిటివిటీ రావడం గ్రేట్. సో ఇవి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న ట్రేడర్ స్టాక్స్ అనమాట. సో ఓకే, ఇప్పటి నుంచి మరిన్నో అప్డేట్స్ వస్తుంటాయి ఇలానే. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మెగా ట్రేడర్.